100 సంవత్సరాలకి ఒకసారి ఇది మనం చిన్నంగి అమావాస్య అని చెప్పి అంటారు. అలాగే మౌని అమావాస్య కూడా అని అంటారు. ఇది ఎంతటి ప్రాముఖ్యత అంటే రేపు వచ్చే ఏదైతే అమావాస్య వస్తుందో అమావాస్య ఈ కృష్ణానది ఇలాంటి జీవనదులు ఎక్కడైనా సరే ఇక్కడ మన ఈ కృష్ణానది అవనండి, గోదావరి అవనండి, ఇట్లాంటి జీవనదుల దగ్గరికి వచ్చి స్నానం ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసుకుంటే అంతకంటే మహర్భాగ్యం ఒకటి ఉండదు. రెండోది, మనకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజులని ఏదైతే కుంభమేళా జరుగుతున్నదో అటువంటి కుంభమేళాకి ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో ఆ కుంభమేళాలో ఎలాగైతే మనం కార్యక్రమం చేసుకుంటామో అంత దూరం వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి జీవనదుల దగ్గరికి వచ్చి ఆ జీవనదుల దగ్గర ఇట్లాంటి పిండ ప్రదానం చేసుకుంటే అది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. అది అట్లాంటి మహర్భాగ్యమైన ఒక మంచి రోజులు ఇవి. కాబట్టి రేపు వచ్చే అమావాస్య చాలా చాలా ప్రాముఖ్యమైన అమావాస్య. ఈ అమావాస్య రోజు మనం ఇక్కడ వచ్చి కృష్ణానది దగ్గరికి వచ్చి ఇట్లాగ జీవనదుల దగ్గరికి వచ్చి స్నానాలు చేసుకొని పిండ ప్రదానాలు ఆచరించి అలాగే మర్చిపోవద్దండి. రేపు ఎవరైనా సరే కళ్ళుప్పు అంటే లవణం అంటారు దాన్ని, లవణం కానీ లవంగాలు కానీ కొనుక్కొని ఇంట్లో వాడుకోవడానికి కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం. అది లక్ష్మీదేవి ఇంట్లోని తాండవాడుతుంది. కాబట్టి ఆ రెండు కూడాను మీరు కొనుక్కొని ఇంట్లో పూజ చేయండి. ఇట్లాంటి నది దగ్గరకు వచ్చి స్నానం చేసుకొని అది కొనుక్కొని ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో మీరు ఇంట్లో వాడుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవాడుతుంది. అంతటి మహర్భాగ్య రోజు రేపు. అది గమనించండి ప్రజలందరూ. కుంభమేళా తాలూకది మనం ఏదైతే వెళ్ళలేకపోతున్నామో, వృద్ధులు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, టికెట్లు దొరకపోవచ్చు, అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, అలాంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇట్లాంటి జీవనదుల దగ్గరికి వచ్చి ఆ పిండ ప్రదానాలు ఏవైతే ఆచరిస్తో ఖచ్చితంగా మన కుంభమేళాలో పెట్టినంత ఫలితం దక్కుతుంది. కాబట్టి రేపు వచ్చింది 144 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. మీ పితృదేవతలు మహాపితృదేవతలు బతికే ఉండేవాళ్ళప్పుడు. కానీ ఇప్పుడు మన హయామా వచ్చింది. ఆ రోజుల్లో మన తల్లులు తండ్రులు చూడలేనిది కూడా ఇప్పుడు చూడవలసి వచ్చింది. కాబట్టి మన హయామా వచ్చింది. అయితే జీవపితృలు అవనివ్వండి, లేకపోతే పితృనాస్తి అయిన వాళ్ళు అనండి, అట్లాంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి స్నానం చేసుకొని పిండప్రదానం ఆచరించుకొని వెళ్ళడం అనేది చాలా 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 ప్రాముఖ్యత. ఇది ప్రజలు 4 రాష్ట్రాల వాళ్ళు కూడా గమనించి ఇట్లాంటి నదుల దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము ముగించారనుకోండి, ఎంతకంటే మహర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఇది మళ్ళీ మీకు చెప్తున్నా. ఇది రేపు వచ్చే అమావాస్య అనేది చిన్నంగి అమావాస్య చాలా చాలా ముఖ్యమైనది. మౌని అమావాస్య అంటారు కూడా దీన్ని. ఇంతటి మహర్భాగ్యమైన అమావాస్య. కాబట్టి అందరూ కూడా గమనించండి, ప్రేక్షకులందరూ గమనించండి, యాత్రికులు గమనించండి, మారుమూలలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా గమనించండి. ఇట్లాంటిది రేపు మనకు వచ్చిన అవకాశం ఇది. ఏదో భగవంతుడు మనకు వరం ఇచ్చినట్టు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఈ అమావాస్య అనేది ఎట్లాంటి అమావాస్య అంటే మన తరతరాల వాళ్ళు చూడనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే మనకి ఇప్పుడు 100 సంవత్సరాలు బతకడం చాలా కష్టం. అట్లాంటిది 144 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు వచ్చిందంటే ఆ నదిలో స్నానం చేసుకొని ఆ ఏవైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలను పోగొట్టుకొని పితృదేవతలకు పిండప్రదానం చేసుకొని వాళ్ళ తాలూకు ఆశీస్సులు మనం పొంది ఇట్లాంటి సువర్ణ అవకాశం, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము. ఒకటి ఇందులో చేస్తే ఏమవుతుంది అంటే పితృదేవతలు ఇట్లాంటి జీవనదుల దగ్గరికి వచ్చి కాపలా ఉంటారు. ఇట్లాగ మా కొడుకులు నాకు అన్నం పెడతారా, లేకపోతే మాకేమైనా ఇలా పిండప్రదానం పెడతారన్న ఆలోచన మీద వాళ్ళు ఉంటారు. అలాంటి సందర్భంలో మనకి అతి అమూల్యమైన, మామూలు కాదు అతి అమూల్యమైనది రేపటి రోజు. అలాగే మనం ఈ ఒక స్నానాలు ఆచరించిన తర్వాత మనకేదైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలు పోతాయి, మనకు కొంచెం సౌభాగ్యం కలుగుతుంది, ఇంట్లో మంచి కలుగుతుంది. ఇవన్నీ కూడా జరిగేది రేపు ఒక్క రోజు. దాన్ని గమనించండి, అందరూ కూడా గమనించండి. దీన్ని మీరు ఆచరణలో పెట్టుకొని రేపు పొద్దున వచ్చి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోండి. అసలు యాక్చువల్గా పిండ ప్రదానం పెట్టాలని ఏమి రూల్ ఏం లేదు. ఇట్లాంటి జీవనదులకు వచ్చి స్నానం చేసుకోవడం అనేది మహర్భాగ్యం, మహాపుణ్యకాలం. అది ఆ టైంని మనం సద్వినియోగం చేసుకుందాం. నమస్కారం.